ఇవాళ ఏదైతే ఇవాళ విద్యార్థి లోకం ఇతర అన్ని రాష్ట్రాల నుంచి ఏదో ఒక భావోద్వేగం ఒక రకరకాలుగా ఇబ్బందులతోని బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఒకేసారి జరిగితే లీకేజ్ అంటే వేరు విషయం. ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఈ యొక్క నీట్ లీకేజీ పైన 22 లక్షల మంది భవిష్యత్తు, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క మానసిక వేద సమయం అనేక రకాలుగా దేశ యువత అట్టుడికిపోయి అల్లాడిపోయి ఇవాళ మొత్తం కూడా మోదీ ప్రభుత్వానికి గద్దె దించాలనే ఆలోచనతోని ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పోరాటం. మన సోదరుడు ఇంతకుముందుకు మాట్లాడాడు. ఇవాళ మీ దగ్గర ఈడీ మీ చేతుల్నే ఉంది, సిబిఐ మీ చేతుల్నే ఉంది. ఇవాళ లీకేజ్ అయిన వంటి వాళ్ళు ఎవరు ఏంటి అని అందరికి తెలుసు. ఎవరు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, ఎవరికి మద్దతున్నారు, దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం. మీ దగ్గర ఉంది, విచారణ తెలియండి. మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంపగదం అనేది చాలా చిల్లరగా ఇది నేను అనేది. ఇవాళ విద్యార్థులు ధర్మబద్ధము న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ లేవనెత్తారు. ఏం డిమాండ్ లేవనెత్తారు? 3 డిమాండ్లు లేవనెత్తారు. ఇవాళ పరీక్ష అవకతవకల పైన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. 2 ఏదైతే ఉందో విద్యార్థులు చనిపోయినటువంటి నీటి లీకేజీ ద్వారా ఇవాళ వాళ్ళకు ఒక మానసికంగా కులిగిపోయి మళ్ళీ నాకు నీట్ పరీక్షల్లో నాకు ర్యాంకు రాదేమని మానసిక వేదనకు గురై చనిపోయినటువంటి విద్యార్థులకు పరిహారం అడిగారు. అదేవిధంగా నీటు టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఉందో కేంద్రీకృత పరీక్ష సంస్థలను ఇలా జాతీయ విద్యా విధానం ద్వారా వాటి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసే విధంగా ఒక 3 డిమాండ్లు లేవనెత్తారు. దాని యొక్క డిమాండ్ను మీరు పరిష్కరించకుండా ఇవాళ 6:30కే మొత్తం కూడా ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ పరిహా ప్రాంతాల్లో మొత్తం కూడా హోటళ్లను బంద్ చేయడం, హాస్పిటల్ని బంద్ చేయడం, 16 మెట్రో ట్రైన్లను బంద్ చేయడం, అంటే విద్యార్థులు రాకపోకలు బంద్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, ఇవాళ అదనపు బలగాల్ని దించడం, ఇవాళ మొత్తం కూడా ఒక భయభ్రాంతులకు గురై ఇవాళ నేను ఒకటి చూపిస్తాను మిత్రుడు అన్నట్టు. దీనికి సమాధానం మీరు జూమ్ చేసుకుని దయచేసి ప్లీజ్ ప్లే చేయండి. ఒక పోలీసు ఒక మహిళపై చూడండి, దీనికి సమాధానం చెప్పండి. బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి. ఏంటది? ఒక మహిళపై రొమ్ము పైన గుద్దుతున్నటువంటి దృశ్యాలు 1 కాదు 2 కాదు. ఒక బాత్రూంలకు వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మహిళా విద్యార్థులు, అక్కడ చదువుకున్న విద్యార్థులు, అక్కడ ఎవ్వరు సంఘ విద్రోహ శక్తులు లేరు. ఈ దేశం ఉన్నటువంటి యువత ఈ దేశాన్ని రక్షించడంలో ఇవాళ డిగ్రీలు చదువుకున్న ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి యువత అక్కడికి వచ్చి ఒక సంస్కరణ వాళ్ళ ఒక మార్పు కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఆ పోరాటాన్ని కూడా మీరు కించపరిస్తే ఎట్లండి? అక్కడ ఉన్నటువంటి ఎవరో ప్రయాణం చేసే ట్రాన్స్పోర్ట్ ఇస్తేనో, ఫ్లైట్ టికెట్ ఇస్తేనో, ట్రైన్ టికెట్లు ఇస్తేనో, లేకపోతే బిర్యానీలు ఇస్తేనో, లేకపోతే ఇంకో రకంగా ఇస్తేనో ప్రభావాలకు వచ్చినటువంటి వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఎండలో హైదరాబాద్ నుంచి కూడా చాలా వర్షంలో ఇవాళ పోలీసు దెబ్బలు కొడుతున్నా కూడా నన్ను కొట్టండి చంపండి అని ఇవాళ రొమ్మిర్చి మనం చూపిస్తా ఉన్నారు. మనం దేశ స్వాతంత్ర పోరాటాన్ని మనం చూడలే, భగత్ సింగ్ పోరాటాన్ని మనం చూడలే, ఇవాళ గాంధీ పోరాటాన్ని మనం కళ్ళారా మనం చూడలేకపోయినాం. కానీ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరిగిన పోరాటం ఏదో ఈనాడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఆందోళనకు దిగారు. దాన్ని కూడా మీరు తప్పు పడితే ఎట్లండి? ఇంకొక అంశం, రాహుల్ గాంధీ గారు ఈ దేశం ఉన్నటువంటి ప్రజల పక్షాన 12 ఏళ్లుగా ఈ దేశంలో అసమానతల పైన ఇవాళ అవినీతి పైన పోరాడేది ఒక రాహుల్ గాంధీ ఒక్కరే. 12 ఏళ్లుగా ఇవాళ భారత్ జోడో యాత్ర చేశాడు, భారత రాజ్యాంగం భాగం కాదా ప్రధానమంత్రికి? లక్షలాది మంది ప్రధానమంత్రి కనబడట్లేదా? లక్షలాది మంది ధర్నా చేస్తుంటే పోలీసులు కొడుతుంటే ప్రధానమంత్రి కనబడట్లేదా? ఈ దేశం ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాడు? దేశ యువత భవిష్యత్ కోసం కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారు దీక్ష ధర్నా చేయంగానే ఇవాళ మోదీ గారిని చంపేస్తారంటే ఎంత వెలికిలు ఉన్నటువంటి ఎలాంటి మాటలండి, చేతగాని మాటలు బీజేపీ నాయకులది. రైట్.